వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొత్తం దేశవ్యాప్తంగా బీహార్తో పాటు 7 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగితే మొత్తం 8 బై ఎలక్షన్ జరిగినాయి దేశవ్యాప్తంగా. దాంట్లో జూబ్లీ హిల్స్ ఒకటి. దాంట్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కావడం, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అక్కడే ఉండడంతో కాస్త క్యూరియాసిటీ పెరిగింది. చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేశాయి మీడియా సంస్థలు, తర్వాత సర్వే సంస్థలు దాని మీద ఫోకస్ చేసినాయి. ఆఫ్కోర్స్ రాజకీయ పార్టీలు మొదటి నుంచి రంగంలో ఉన్నాయి, వాళ్ళంతా ఎవరు మేము గెలుస్తాం అని చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాయి. కానీ సర్వేలు అన్నీ కూడా మొదట బీఆర్ఎస్కు హైప్ ఇచ్చి తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంతో ఒకసారిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది స్టేట్లో. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు పాలిటిక్స్కి సంబంధించినటువంటి అధినేత ప్రశాంత్ ఉన్నారు మనతో పాటు. ప్రశాంత్ గారు, మొదట నిజంగానే చర్చ జరిగినప్పుడు బీఆర్ఎస్ గురించి ఎక్కువ హైప్ వచ్చింది. మేమే గెలుస్తున్నాం అనేటువంటి ఒక గ్రౌండ్ బీఆర్ఎస్లో కాన్ఫిడెన్స్ నింపింది. జాయినింగ్స్ అసలు అన్ని రాజకీయ పార్టీల కంటే బీఆర్ఎస్ఏ 2 రౌండ్లు కొట్టేసింది జూబ్లీస్లో. సంతాప సభల పేరిట తర్వాత మొన్న 2 రౌండ్లు కొట్టేసారు. ఏం జరిగింది అసలు? ఎక్కడ లోపం ఏర్పడేది? వాళ్ళకి ఎందుకు అయింది? కాంగ్రెస్ వైపు ఎందుకు సర్వేలు మొగ్గు చూపినాయి? రీజన్ ఏంది? మీరు చెప్పినట్టు ముందు బీఆర్ఎస్ ఒకానొక దశలో వాళ్ళ ఓట్ షేర్ పెంచుకున్నారు. వాళ్ళ క్యాంపెయినింగ్ కానీ సోషల్ మీడియా కానీ అంత పికప్ అయి పెంచుకొని అక్కడ స్టార్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓవర్ యాక్షన్ తోటి, అంటే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సీఎం గారికి ఛాలెంజ్ చేయడం, కాంగ్రెస్ పార్టీకే ఛాలెంజ్ చేయడం. ఈ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాష్ట్రంలో సీఎం సీట్ చేంజ్ అవుతుంది, లేకపోతే రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పే ఎలక్షన్ అని ఎప్పుడైతే ఛాలెంజ్ చేసిర్రో సో అప్పుడు ఆటోమేటిక్గా పార్టీ ఛాలెంజ్గా తీసుకొని సీఎం గారు రంగంలోకి దిగగానే మొత్తం మళ్ళీ ఎలక్షన్స్ రివర్స్ అయినాయి. అంటే తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు కామను. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి సక్సెస్ అయ్యింది కదా. సో వీళ్ళు కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి వచ్చిన తప్పేంది? జనరల్గా చేసి అంటే తప్పిదం ఎక్కడ జరిగింది? ఏంది వాట్ ఇస్ ద మిస్టేక్? ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఈ ప్రభుత్వానికి రెఫరెండం కాదు కదా. అండ్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో నిలబడ్డది మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ ఎలక్షన్ జరగాల. అండ్ జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ మీద చర్చ జరగాల. అండ్ జూబ్లీ హిల్స్ లో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ మేము ఇచ్చేసినా మీరు ఏం చేయలేదనే దాని మీద జరగాల, లేకపోతే మీరు హామీలు ఇచ్చారు నెరవేర్చలేదనే దాని మీద జరగాల. సో కొంత వీళ్ళు సోషల్ మీడియాలో పిఆర్ లో వెనుకబడ్డంత మాత్రాన ఎలక్షన్ గెలవరని కాదు. సో ఎలక్షన్ గతి తిప్పింది ఏది అంటే ఎప్పుడైతే సీఎం గారికి ఛాలెంజ్ చేశారో, ఎప్పుడైతే సీఎం గారిని ఎలక్షన్ ఓడిపోతే మీ సీటు పోతుంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మారబోతుంది అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా కొట్లాటలు ఉన్నా వాళ్ళకి శత్రువు వచ్చిరంటే అందరు కలిసికట్టుగా పనిచేసారు, ఎలక్షన్ తిప్పేసారు. అంటే అట్లా నిజంగా ఏమైనా గ్రౌండ్లో ఉందా? ఈ ఉప ఎన్నిక ఓడిపోయే పరిస్థితి కాంగ్రెస్లో కనుక కలిగి ఉంటే, అంటే ఇప్పటికి కూడా ఇంకా ఒరిజినల్ రిజల్ట్ రాలేదు, ఏంది 14th రోజు బయటకు. కానీ ఒకవేళ అట్లా బై మిస్టేక్లో ఏదైనా తేడా జరిగితే సీఎం సీట్ పోయే పరిస్థితి ఉందా? నిజంగా సిచ్యువేషన్ అట్లా ఉందా గ్రౌండ్లో? సో అలా ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 2 చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు జరుగుతుంది. సో కొంచెం బ్యాక్ వెళ్దాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో ఏర్పడ్డది, 18లో వచ్చింది. సరే 14 టూ లాంగ్ అవుతుంది, 18 తీసుకుందాం. థంపింగ్ మెజారిటీతో గెలిచింది 2018లో. 86 సీట్స్, అసలు ఇక విపరీతమైన ఓట్ షేర్ వచ్చింది. బీజేపీకి అసలు డిపాజిట్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీ కొద్ది గొప్ప ఓట్ షేర్ తోటి నిలబడ్డది, కొన్ని సీట్లు వచ్చినాయి. అయినా చేంజ్ అలా గెలిచిన వాళ్ళని మళ్ళీ లాక్కున్నాడు కేసీఆర్. సో 2018 నుంచి 2 సంవత్సరాలు తీసుకుందాం. 2023లో ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 సంవత్సరాలు తీసుకుందాం. పరిపాలన మీరు కంపేర్ చేయండి. అప్పుడు 18 తర్వాత 19 పార్లమెంట్ ఎలక్షన్స్ మధ్యలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు చేవెళ్ళ, జహీరాబాద్ 6,000, 7,000, 6,000, 10,000 ఓట్లతో నియర్ బై ఓడిపోయినాయి. సో ఇక్కడ 23లో చూద్దాం. 23 ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్లు ఎన్ని? 0. ఈ సీటు కూడా ఓడిపోతుంది జూబ్లీ హిల్స్. అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్సే లేకుండా అయిపోయింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 17 పార్లమెంట్లో పోటీ చేస్తే అన్ని పార్లమెంట్లో 3rd ప్లేస్. మెదక్ ఒకటి గెలుస్తుంది అనుకోరు. పాలిటిక్స్ మా సర్వే సంస్థ మేము ముందే చెప్పినాం, అన్నింటిలో 3rd ప్లేస్ వస్తుంది, మెదక్లో కూడా 3rd ప్లేస్ వస్తుంది అని చెప్పింది మేము ఏకైక సర్వే సంస్థ. మేము అంత అక్యురేట్ గా తీసినాం. మేము మా పాత రికార్డ్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలాంటి పార్టీకి ఒక్క సీట్ వస్తే ఏం జరుగుతుందండి? అసలు వాళ్ళకి ఇప్పటిదాకా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎగ్జిస్టింగ్ లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొన్న బీజేపీ వాళ్ళు వేసుకుర్రు. 2 బై ఎలక్షన్లు వచ్చినాయి. ఏది నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో తీర్మానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిండు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళు ఎగ్జిస్టెన్స్ ఏంటి ఉంది పార్టీ. ఓకే, ఇప్పుడు ఒక సర్వేకి వస్తుంది, జూబ్లీస్ వరకు వద్దాం. సరే అవంతా అయిపోయింది కాబట్టి ఒకటి
మొదట్లో మీరు అన్నారు బీఆర్ఎస్కు అనుకూలంగానే ఉండని. అప్పుడు ఏం ప్రభావం చూపించినాయి? మీ సర్వేలో ఎంత శాంపిల్ తీసుకురు? జనాలు ఏం చెప్పారు? రీజన్ ఏంది? అప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు అప్పుడు? మీరు ఇచ్చిన సర్వేలో ఇప్పుడు ఎక్కడ మీరు ఇచ్చింది? మేము ఫస్ట్ మొదటి సర్వే వచ్చేసి సెప్టెంబర్ 15 రోజు చేశాం. అప్పటికి ఓన్లీ బీఆర్ఎస్ క్యాండిడేట్ అనౌన్స్ చేసారు. సో కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ వెళ్తుందా లేదా అనేది తెలియదు ఇంకా. సో ఓన్లీ పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 23%, కాంగ్రెస్ కి 34%, బీఆర్ఎస్ కి 29%, ఎంఐఎం అంటే ఇది నమ్మొచ్చా ప్రశాంత్ గారు? ఎందుకంటే 15th 9 అంటారు. ఓకే, ఇట్స్ ఓకే. 15th 9 అంటారు. గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉందనేటువంటి ప్రచారం జరిగింది అప్పుడు గ్రౌండ్ లో. అప్పుడు కూడా మీరు కాంగ్రెస్ కి పాజిటివ్ ఇచ్చారు, ప్లస్ ఇచ్చారు, 34 ఇచ్చారు. అంటే అప్పటికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. యాక్చువల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాటంగా మాట్లాడి ఆఫ్ ద రికార్డ్ లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళే మా మీద వ్యతిరేకత ఉంది వాస్తవం అన్నారు. మరి అప్పుడే మీరు ప్లేస్ ఇచ్చారు. అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మట్టుకు వస్తే, సో ఇది హైదరాబాద్ ప్లేస్లో ఉంది. ఇక్కడ హైదరాబాద్లో మంచి డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రభుత్వం ఇప్పుడు ఇదివరకు మనం మాట్లాడింది ఏదైతే ఉందో, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఓకే. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ స్టేట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యి, రీజన్ ఏంది? మీరు ఫెయిల్ అయింది అంటారు, వండర్ఫుల్. కానీ ఎక్కడ ఫెయిల్ అయింది? ఎట్లా ఫెయిల్ అయింది? ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లారు సర్వేలో మీకు ఏం తెలియదు? ఇప్పుడు తీసుకెళ్లారు. ఈ 5th రోజు చేసిన సర్వే వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియా క్యాంపెయిన్ మీడియాలో తీసుకెళ్తే బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒరిజినల్ లో జనాలలో 10% ఉంటే వాళ్ళు మీడియాలో ప్రాపగేట్ చేయడం గానీ, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు గానీ ఎలక్షన్ నరేటివ్ ను చేంజ్ చేసేలాగా తీసుకెళ్ళి, మరి అంత ఇక్కడ జస్ట్ 6 రోజుల్లో జరిగినటువంటి చేంజ్ ఏంటి? ఇప్పుడు మీరు అంటారు 5th రోజు 11th 2025లో 42% బీఆర్ఎస్కి ఇచ్చారు, 37% కాంగ్రెస్కి ఇచ్చారు. ఓకే, నవీన్ యాదవ్కి. జస్ట్ 6 daysలో అంటే ఎలక్షన్ డేట్కి నిన్నటికి కంపేర్ చేస్తే 11వ తారీఖుకి 6 రోజులే. 6 daysలో వాట్ ఈస్ ద చేంజ్? చూడండి, మనం కంపేర్ చేసుకుందాం. మీకు నవీన్ యాదవ్కు 37% ఉంది. ఏ రోజు? 5th రోజు. 6 రోజులకే తీసుకుందాం. సో నవీన్ యాదవ్ ఇది ఎస్టర్డే నిన్న ఎగ్జిట్ పోల్ 46% ఉంది. ఇది 33% బీఆర్ఎస్ ఉంది. 46 33. సో ఎంత? 39 33. వీళ్ళు 3% తగ్గిర్రు, వీళ్ళు 7% గెయిన్ అయ్యారు. సో అంత ఒక ఈ కంప్లీట్ గా ఇది పోల్ మేనేజ్మెంట్, పెద్ద తేడా ఏం జరగలేదు. సో పోల్ మేనేజ్మెంట్ డబ్బేనా అంటే వీళ్ళు పంచలేదు వాళ్ళు పంచలేదు అంటలేను. అన్ని పార్టీలు సాధారణంగా చేసేటివి. అఫ్ కోర్స్ అది దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్, మన చేతులు లేదు, పోలీసులు. ఓకే, లేకుంటే జనాలు కంట్రోల్ చేయాలి. మాకు కొద్దురా బాబు మీ పైసలు, మాకు అభివృద్ధి చాలు, రోడ్డు వేయండి, లైట్స్ వేయండి, డ్రైనేజ్ చేయండి, పర్మిషన్ ఇవ్వండి, స్కూల్ కట్టండి, లేకుంటే హాస్పిటల్, వేరే జనాలు మారాలి. సో అది మారే పరిస్థితి జనాల్లో చేతుల్లోనే ఉంటుంది, మన చేతిలో లేదు. మరి ఈ పోల్ మేనేజ్మెంట్ 2500 కాంగ్రెస్ ఇచ్చింది, చీర ఇచ్చింది, కుక్కర్లు ఇచ్చిరు, మిక్సీలు ఇచ్చిరు. బీఆర్ఎస్ వాళ్ళు 1000 రూపాయలు వంచిరు, కొన్ని ప్లేస్లలో 1500 వంచిరు. సో ఇంకొక కీలకం ఏంటంటే బీజేపీ వాస్తవానికి మాట్లాడుకుంటే ఏంటంటే బీజేపీ మాత్రం ₹1 వంచలేదు. దాంట్లో జనాలు చెప్తారు ₹1 కూడా రాలేదు, మా ఇంటికి రాలే ఎవరు బీజేపీ వాళ్ళు, మమ్మల్ని పట్టించుకోలేదు. సో బీజేపీకి ఎంత ఇచ్చారు? ఏ పోల్ మేనేజ్మెంట్ అంటారుగా, ఏ పోల్ మేనేజ్మెంట్ చేయకుండా బీజేపీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇంత పోల్ మేనేజ్మెంట్ చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్కు తేడా వివరించండి ప్రశాంత్ గారు. యాక్చువల్గా మనం సెప్టెంబర్ సర్వే చూస్తే ఇది ట్రయాంగిల్ ఫైట్. అంటే ఎప్పుడైతే మనం అనౌన్స్ చేయనప్పుడు ఉందో, సెప్టెంబర్ లో ఫస్ట్ చేసిన సర్వే చూస్తే పార్టీల వారిగా ట్రయాంగిల్ ఫైట్ గా మనం చెప్పుకోవచ్చు. 23, 34, 29 అంటే 30. అంటే 15th రోజు 23 బీజేపీ 23. అప్పుడైతే ఎలక్షన్స్ ఎప్పుడైతే మొదలైనాయో, క్యాండిడేట్ ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిందో అప్పుడు దాదాపు 2 నెలల క్రితమే. సో అప్పుడు 23%. ట్రయాంగిల్ ఫైట్ కాస్త ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యలో జరగడానికి కారణం ఏంటంటే, ఎందుకు డ్యూయల్ ఫైట్ గా మారింది? ట్రయాంగిల్ నుంచి డ్యూయల్ ఎందుకు? ఇప్పుడు అందరూ అనుకున్నట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లో ఎలక్షన్స్ కి వెళ్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ సెట్ చేసింది. దాన్ని కౌంటర్ చేయడంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు ఫెయిల్ అయినాయి. బీజేపీ అగ్రెసివ్ క్యాంపెయిన్ చేయలేదని మీరే చెప్తున్నారు. బీజేపీ సంజయ్ బానే కొట్టిండు కదా, బండి సంజయ్ బాగా అగ్రెషన్ లో మిమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేసిన. రేవంత్ రెడ్డిని టోపీ పెట్టుకుంటే నేను తల నరుక్కుంటా కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఓట్లు అడుక్కొని టోపీ బాగానే టార్గెట్ చేసిండు కదా మిమ్మల్ని. ఆయన హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. సో నేనేం చెప్తున్నా అంటే, వీళ్ళు బేసిక్ గా అలిగేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే 3 ప్రధానమైన అలిగేషన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గారు టార్గెట్ చేశారు.
మీరు కాళేశ్వరం విచారణ కోసం సిబిఐ ఎంక్వైరీ మాకు అప్పచెప్పండి, గంటలు ఎఫ్ఐఆర్ చేస్తా అని కిషన్ రెడ్డి అంటే, నేను అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన, ఇప్పటికి 2 నెలలు అవుతుంది, నువ్వేం చేస్తావు, ఎందుకు కుమ్మక్క అయి ఉన్నావు? అండ్ ఈ కార్ రేసింగ్ లో మేము అంతా రెడీ చేసి కేసు పెట్టాలని గవర్నర్ పర్మిషన్ కోసం ఇచ్చిన అవన్నీ ఇంపాక్ట్ చూపించినామని 100% కదండి, ఆలోచిస్తారు కదా అర్బన్ ఓటర్స్. అవి కాదు, యాక్చువల్గా ఇంపాక్ట్ వేరే చూపించింది అనేటువంటి విమర్శలు. ఒకటి అజారుద్దీన్ మంత్రి పదవి, ఎంఐఎం సపోర్టు, తర్వాత పోల్ మేనేజ్మెంటు, ఇవి సపోర్ట్ చేసినాయి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కంటే కూడా ఇవి ఎక్కువ ప్రభావం ఉన్నాయనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చర్చలో, పొలిటికల్ సర్కిల్లో కావచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ నంబర్స్ గమనిస్తే ఏంటంటే, మీకు టర్న్అవుట్ చేసింది ఎంత, 5% 6% ఓట్స్. సో మీకు 5% 6% ఓట్స్ ఇద్దరి మధ్యలో టర్న్అవుట్ అయితేనే గెలుపులు చేంజ్ అవుతుంది, వన్ సైడ్ విక్టరీ అయితే కాదు. సో 10-15% మీరు ఫస్ట్ తేడా ఉంది తర్వాత కవర్ అయింది అనేది కాదు. సో సీఎం గారు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అక్కడ డివిజన్ లెవెల్లో ఉన్న లీడర్స్, డివిజన్ లెవెల్లో లీడర్షిప్ ఉంటుంది. ఆ లీడర్షిప్ అంతా సీఎం గారు వచ్చి మాకు హామీ ఇస్తారు, అంటే డెవలప్మెంట్ జరుగుతుంది, ఆల్రెడీ కొంత స్టార్ట్ చేసారు. అండ్ ఇక్కడ మేము వాళ్ళ పొలిటికల్ భవిష్యత్తు కోసం ఏ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆ డివిజన్లలో తిరిగి వాళ్ళు పర్సనల్గా వెళ్ళి హామీ ఇస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ ఉన్న నమ్మకం బలమవుతుంది. లేదు అని అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ ఏదైతే చెప్తారో ఆ లీడర్లు నమ్మితే అటువైపు నిలబెడతారు. దీని మొత్తంలో పోల్ మేనేజ్మెంట్, అజారుద్దీన్, ఎంఐఎం సపోర్టు, తర్వాత ఇవన్నీ గిఫ్ట్లు, ఇవన్నీ దీంతో ప్రభావం పడు రేవంత్ రెడ్డితో పాటు ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఏమైనా ప్లస్ జరిగిందా? కాంగ్రెస్కి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇంటిట్లా ప్రచారం తిరిగినా అలా ఏమైనా ప్లస్ అయిందా? వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదా మీకు గ్రౌండ్ లెవెల్? 100% లాస్ట్ 3 రోజులు చేసిన పోల్ మేనేజ్మెంట్ టీమ్ వర్క్. సీఎం గారు పైన చెప్పిన కింద ఎగ్జిక్యూట్ చేసేది డివిజన్ల వారీగా మంత్రులు ఉన్నారు. అండ్ ప్రతి 6 బూతులకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ లెవెల్ వ్యక్తులు కానీ పెట్టిరు. సో పైన బాస్ ఏదైతే చెప్పుకుందో దాని కింద వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. లాస్ట్ ఓటు వరకు వాళ్ళు మానిటర్ చేసుకున్నారు. ఫస్ట్ ఓట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ ఓట్ వరకు మీరు పోలింగ్ సరళిని గమనిస్తే, మీరు ఇంకా ఫీల్డ్లో ఉన్నారు, నాకంటే ఎక్కువ మీరే చూసారు. సో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసారు. సో కంప్లీట్గా టీం వర్క్గా మంచి కెప్టెన్ ఇన్నింగ్స్లో రేవంత్ రెడ్డి గారు దీన్ని సక్సెస్ చేశారు. ఓకే. ఇంకోటి నిజంగానే మీరు అన్నట్టు ఆర్గనైజేషన్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్, మాజీ కార్పొరేషన్, ప్రజెంట్ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఎన్ఎస్యుఐ లాంటి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వీళ్ళు కూడా గ్రౌండ్లో, ఎన్ఎస్యుఐ వాళ్ళ సంబంధించి చూసాం, ఒక 600 మంది టీంతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళు గ్రౌండ్లో పనిచేసారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఒక సైడ్ పనిచేసారు. సో అది కొంచెం ప్లస్ అయినాయి. సేమ్ అంతే స్థాయిలో బీఆర్ఎస్ కూడా చేసింది. బీఆర్ఎస్ 2 రౌండ్లు ప్రచారం కంప్లీట్ చేసుకుంది, అంత ఈజీ కాదు. తర్వాత బీజేపీ కూడా చాలా కీ రోల్. ₹1 ఖర్చు పెట్టకుండా మీరు 14% ఈరోజు ఫైనల్గా ఇచ్చిర్రు బీజేపీ కంటే అంత ఈజీ కాదు. బీజేపీ విషయంలో ఏం గమనించారు, జనాలు ఏం చెప్పారు, ఈ 14% ఇవ్వడానికి రీజన్ ఏంది, మీరు వాళ్ళ రీజన్స్ ఏంటి, జనాలు ఏం రీజన్ చెప్పారు? బీజేపీలో సైలెంట్ ఓట్ ఉంటుందండి. బీజేపీ ఓటేసే వాళ్ళు నేషనల్ పర్స్పెక్టివ్ చూస్తారు. ఇంతకుముందు ఇదే స్థానంలో మనం హిస్టారికల్ ఓటర్ డేటా చూస్తే 2014లో దత్తాత్రేయ ఎంపీ గెలిపించుకోరు. దాని తర్వాత 2014లో, 2019లో కిషన్ రెడ్డిని గెలిపించుకున్నారు. మళ్ళీ మొన్న కిషన్ రెడ్డిని గెలిపించుకున్నారు. అక్కడ స్ట్రాంగ్ బీజేపీ ఐడియాలజీ ఉన్న క్యాడర్ ఉంది. ఆ క్యాడరు క్యాండిడేట్ ఎవరు నిలబడ్డా సింబల్ కనిపిస్తే సింబల్ మీద ప్రెస్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ మనం ఆ డేటా అంటే అది కాంక్రీట్ ఓటు అది. సో బేసిక్ గా రావాల్సిన ఓటు లంకల దీపక్ రెడ్డికి లాస్ట్ టైం 25,000 ఓట్స్ వచ్చినాయి. డిపాజిట్ రాలేదు. ఇప్పుడు 14% అంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోనికి ఓవరాల్ పోల్ అయిన దాంట్లో +-3% అనుకుని 10% 2 లక్షలు అయితే 20,000 వస్తాయి. డిపాజిట్ నాది కాదు, 1/6 రావాలా. అంతే డిపాజిట్ రావాలంటే ఎన్ని రావాలి? డిపాజిట్ రావాలంటే 30,000 ప్లస్ రావాలి. ఓకే, అంటే డిపాజిట్ రాదా బీజేపీ? రాదు. అంటే 2 పార్టీ సంస్థలు చెప్తున్నట్టు 6%, 3%, 5% ఏం రాదు. మంచిగా అంటే మీ పాలిటిక్స్. సో వాళ్ళకు లాస్ట్ టైం వచ్చిన ఓట్లకు ఒక 5,000 అటు ఇటు వస్తాయి. ఓకే, 25,000 లాస్ట్ టైం ఉన్నాయి. 20,000 వరకు అటు ఇటు కొంచెంగా వస్తాయి. సో బీజేపీ పార్టీ విజిబుల్ పబ్లిసిటీ చేసింది, మరి ఎలక్షన్ వదిలేయలేదు గాలికి. మీరు అన్నట్టు బండి సంజయ్ లాంటి లీడర్లు, మిగతా కొంతమంది ఇక్కడ జిహెచ్ఎంసీలో ఎక్కువ మంది కార్పొరేటర్స్ గెలిచారు. ఆ కార్పొరేటర్స్ కూడా కింద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఇన్ఛార్జ్ ఇచ్చారో వాళ్ళకు కూడా డివిజన్ల వారిగా బూతుల వారిగా ఇన్ఛార్జీలు ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాక్స్ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళు మెయిన్ హిందూయిజం మీద అండ్ మైనారిటీ ఓట్స్ ఉన్నాయి కాబట్టి హిందూ ఓట్స్ పోలరైజ్ అవుతాయి. మనకి ఇక్కడ ఎంఐఎం 3 డివిజన్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మైనారిటీ ఓట్ కనిపించిన దగ్గర హిందూ ఓట్ కన్సాలిడేట్ అవుతుంది. ఓకే ప్రశాంత్ గారు, ఒకటి అన్ని సర్వేలు దాదాపు నిన్న కాంగ్రెస్కి ఇచ్చినాయి, మొన్న బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి సర్వేలు కూడా ఈరోజు నిన్న కాంగ్రెస్కి ఇచ్చినాయి. ఓకే,
మీరు స్టిక్ ఆన్ అయి ఉంటారా ఈ నెంబర్స్కి? అంటే యాస్టీజ్ అంటలేండి, 14 అంటే 14, 46 అంటే 46 అని యాస్టీజ్ ప్లస్ ఆర్ మైనస్లో అయినా సరే కొంచెం నియర్ బై మీరు స్టిక్ ఆన్ అయి ఉంటారా? 100% మా ట్రాక్ రికార్డ్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినా కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, అంతకుముందు జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, బై ఎలక్షన్స్ కానీ, మేము ఇచ్చిన నెంబర్స్ కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు మెదక్లో చూడండి, మెదక్లో బీఆర్ఎస్ పార్టీ 3rd వస్తుందని చెప్పింది మేమే. అండ్ నార్త్ తెలంగాణలో డిపాజిట్స్ కాదు కదా, వాళ్ళ మొత్తం గల్లంత అయిపోతారు పార్టీ అని చెప్పింది మీదే. సికింద్రాబాద్ లో కూడా ఓన్లీ 2% తోటి కిషన్ రెడ్డి గెలుస్తాడు. అసలు బాగా సస్పెన్స్ ఉన్న ఎన్నిక ఏది ఉండే మహబూబ్ నగర్ ఎన్నిక. మహబూబ్ నగర్ లో కూడా డీకే అన్న 2% తోటి గెలుస్తుంది అని మేము చెప్పినాం. మా లాస్ట్ హిస్టరీ మీరు చెక్ చేయండి, మీకు ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, ఇంకొకటి మేజర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో సైలెంట్ ఓటింగ్ కూడా జరిగింది, మేమే గెలుస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ ఇప్పటికీ బీఆర్ఎస్ చెప్తా ఉంది. వాళ్ళు చెప్పడంలో తప్పులేదు, 100% ఏ పార్టీలు ఆ పార్టీలు చెప్పుకోవాలి దాని గురించి. కానీ వాళ్ళు చెప్పుకోవడానికి గల రీజన్ ఏంది? ఎందుకంటే నిజంగా అట్లాంటి రియాలిటీ గ్రౌండ్లో కనిపించిందా మీకు? సైలెంట్ ఓటు మైనారిటీ, తర్వాత సైలెంట్ ఓటు వాళ్ళ సైడ్ ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ సైడ్ ఉందా? అంటే ఈ ఫలితాలన్నీ తలకిందులయ్యే పరిస్థితి ఉందా? మీరు మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా సఫాలజీలో ఏంటంటే మనం ఎట్లా సర్వే చేస్తాం, ఓన్లీ ఒపీనియన్ పోల్ ప్రకారమే దీన్ని పబ్లిక్ చేస్తామా? ఉండదు. దీని వెనుక బేస్ ఏముంది చూస్తాం. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్ డెమోగ్రాఫిక్స్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి అండ్ పార్టీ యొక్క హిస్టరీ చూస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మట్లేదు. ఒక ఎలక్షన్ అయిపోయింది, 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది, పోయింది. బై ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, మన బీజేపీ గెలిచిన ఎలక్షన్ వచ్చింది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి, ప్రజల నమ్మకాన్ని చురుగొనడానికి బీఆర్ఎస్ పార్టీ ఆ లెవెల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఇంతకుముందు చెప్పినట్టు 2018లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకాన్ని కలిగించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఉద్యమాలు నిర్మించారు. వాళ్ళ ఉన్న క్యాడర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుర్రు, ఇష్యూస్ పైన పోరాడిర్రు, ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకొని ఆ కాంగ్రెస్ పార్టీ కొంత డెమోక్రాటిక్ గా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ మూడ్లోకి రావట్లేదు ఇంకా. సో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ప్రజల కోసం ఉద్యమాలు చేయడం ప్రారంభించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుందో అప్పుడు మీరు చెప్పినట్టు సైలెంట్ ఓట్ వస్తుంది. సైలెంట్ ఓట్ ఎందుకు వస్తుంది? ఇంకొకటి రీజన్, నిన్న కొన్ని విజువల్స్ మొన్నటిదాకా ప్రచారం జరిగిన విషయం, ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు ప్రచారంలో. మన పార్టీ నుంచి ఏమైనా కొంచెం హోల్డ్ ఉందా వాళ్ళకు, అంటే రావద్దు అనేటువంటిది, లేకుంటే ఇంట్రెస్ట్గా పెద్దగా చూపించకపోవడం, రావండి అనేటువంటి ప్రెజర్ కానీ వాళ్ళ మీద కనిపించలేదు. బీర్లు లాంటి వాళ్ళు బయట తిరిగారు. రీసెంట్గా ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీ అయినటువంటి వాళ్ళు గ్రౌండ్లో తిరిగారు. కొంతమంది రాలేదు, వాళ్ళంతా కూడా యాంటీ రేవంత్ రెడ్డి బ్యాచ్ వాళ్ళు రాలేదు, దూరంగా ఉన్నారు ఎలక్షన్స్కి అనేటువంటిది ఉంది. నిజంగా దానికి రీజన్ అదేనా, లేకుంటే మీ సర్వేలో మీరు కూడా మాట్లాడుతుంటారు నాయకులతో? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది కొన్ని బాధ్యతలు ఇచ్చింది. సో వాళ్ళు కొన్ని లెటర్స్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ కమిటీ నుంచి ఏ డివిజన్ కి ఎవరు బాధ్యతలు, అండ్ దీనికి ఒక కమిటీ వేసారు, స్టార్ క్యాంపెయినర్స్ అని వేసారు. అండ్ కమిటీ బాధ్యులను వచ్చేసి డివిజన్ కి ఫస్ట్ మంత్రులను డివైడ్ చేసారు, సోషల్ మీడియా కానీ మీడియా కానీ, అండ్ డివిజన్ల వారిగా కార్పొరేషన్ పేర్లు పెట్టి, ఎమ్మెల్యే పేర్లు పెట్టి ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు బాధ్యత ఇస్తేనే కదా వాళ్ళు పోయి చేస్తారు. బాధ్యత తీసుకోని వాళ్ళకు ఓన్లీ జూబ్లీ హిల్స్ అయినా వేరే పని లేదా అని అంటారు కదా, వేరే బాధ్యతలలో వాళ్ళు ఉన్నారు. జూబ్లీ హిల్స్ కొంతమందిని మాత్రమే ఆ క్యాస్ట్ ఈక్వేషన్ ను బట్టి, వాళ్ళకి ఇంతకుముందు ఉన్న కనెక్షన్స్ ను బట్టి అక్కడ వేసారు. ఇప్పుడు అక్కడ క్యాస్ట్ కాంబినేషన్ యాదవులు గౌడ్లు ఎక్కడ ఏ ఏరియాలో లేడున్నారు దాన్ని బట్టి వాళ్ళకి బాధ్యతలపై చెప్పారు. అందరినీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయలేదు. ఎవరు అవసరమో వాళ్ళకు ఆ బాధ్యతలు కేటాయించారు కాబట్టి వాళ్ళు మాత్రమే కనిపించారు, మిగతా వాళ్ళు కనిపించలేదు. ఓకే, లైట్గా ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ప్రశాంత్ గారు ఒకటే లైన్ ఒకటి అడుగుతాను, మీరు కూడా చెప్పండి ఒకటే ఫైనల్గా. ఒకటి, ఈ సర్వే మీరని కాదు మిగతా చేసిన సర్వేలన్నీ కూడా ఇట్లాంటి రిజల్ట్ రిఫ్లెక్ట్ ఇవ్వడానికి ఎగ్జిట్ పోల్స్ ద్వారా, ప్రీ పోల్ సర్వే కానీ దాంట్లో లాస్ట్ మూమెంట్లో గేమ్ చేంజ్కి సంబంధించిన దాంట్లో మేజర్ రేవంత్ రెడ్డియా, లేదంటే అభ్యర్థియా, ముస్లిమ్సా, లేదంటే జనాల అభివృద్ధి కోరుకుంటున్నారంటే జనాలే ఇంకొక 3 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది అధికారంలో. ఇప్పుడు రోడ్డు అయినా, డ్రైనేజ్ అయినా, నీళ్ళు కావాలన్నా, కరెంటు కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా కూడా స్థానికంగా ఇంకా తప్పదరా బాబు మనం కాంగ్రెస్ సైడే ఉండాలి. ఇదా నేను చెప్పిన 3 అభ్యర్థి రేవంత్ రెడ్డి, ముస్లిమ్సా, అభివృద్ధి అనుకున్నారంటే జనాలే డిసైడ్ అయ్యారా? అఫ్కోర్స్ పోల్ మేనేజ్మెంట్ చేసిరు, అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఉండదని, కానీ జనాలు కూడా డిసైడ్ కావాలి కదా. ఇప్పుడు హుజూరాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో పైసలు తీసుకొని కూడా వేరే వాళ్ళకి వేసిరు. అంటే పైసలే ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే మేబీ నాట్, ఇట్లా సిచ్యువేషన్ ఉంటుంది. ఈ 4 చెప్పిన అంశాల్లో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది?
సో మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఫస్ట్ జనాలను ఒప్పించాలి. జనాలకు లీడర్ మీద నమ్మకం కలగాలి. సో అట్లా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా సేమ్ ఇవ్వచ్చు, వాళ్ళకు డబ్బులు లేవని కాదు. మైనారిటీస్ వాళ్ళకి ఇదివరకు కూడా ఓటేసారు 2016 అండ్ 2020 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో వాళ్ళకి మంచి ఇక్కడ జిహెచ్ఎంసీలో మంచి కార్పొరేటర్స్ గెలిచారు, ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేసుకున్నారు. సో అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇదే జూబ్లీహిల్స్లో వాళ్ళకి లీడ్ వచ్చింది. ఓకే. సో ఓన్లీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నిలబడ్డప్పుడు లీడ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డిది క్యాప్టెన్ ఇన్నింగ్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నవీన్ యాదవ్ ఫ్యామిలీ. 100% ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళిద్దరు కాన్స్టిట్యున్సీ ప్రజలను నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యారు. కాన్స్టిట్యున్సీ ప్రజలు వీళ్ళిద్దరిని నమ్మిరు. సో అందుకే జనాలు వీళ్ళను సిస్టమ్ అందుకే జనాలు యాక్సెప్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఓవరాల్గా అన్ని సర్వేలు ఇచ్చినాయి. పాలిటిక్స్ ప్రశాంత్ కూడా 46% కాంగ్రెస్కి ఇచ్చారు, +/- 3 ఉంది. తర్వాత 33% బీఆర్ఎస్కి ఇస్తారు. కానీ ఇదే నిజం అనుకోవడానికి లేదు, ఎందుకంటే 14th వరకు వెయిట్ చేయాలి. ఒకప్పుడు దేశంలో ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ చాలా సందర్భాల్లో జరిగిన తలకిందులైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ కావడంలో కానీ, తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఇట్లాంటి సందర్భాల్లో కూడా తలకిందులైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇట్లాంటిది మనకు తెలియదేం లేదు. హుజరాబాద్ కానీ, దుబ్బాక కానీ, మునుగోడు ఉప ఎన్నికలు కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఇవన్నీ ఫేస్ చేసిరు. సో తెలుసు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వైపే జనాలు ఉన్నారు అనేటువంటిది. గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేటువంటిది అడిగిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. అడిగిన వాళ్ళ ద్వారా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఇది. అడగని వాళ్ళను, చెప్పని వాళ్ళు, సైలెంట్గా ఓటేసిన వాళ్ళు 14th రోజే తెలిసే అవకాశం ఉంది. ఓవరాల్గా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ జూబ్లీహిల్స్కి సంబంధించిన విషయంలో మాత్రం కాంగ్రెస్నే ప్రజలు కోరుకున్నారు. 3 years అభివృద్ధి ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి కాన్ఫిడెంట్ నింపిండు లీడర్షిప్లో. సో ఇందాక చెప్పినట్టు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కెప్టెన్ ఇన్నింగ్స్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి నవీన్ యాదవ్ ఫ్యామిలీకి దక్కుతుంది అనేటువంటిది. సో కాస్త నవీన్ యాదవ్ మీద కొంచెం పాజిటివ్ ఉంది మొదటి నుంచి. వాస్తవానికి చెప్పాలంటే గ్రౌండ్లో కాంగ్రెస్ డిగ్గింగ్లో ఉండే నేను కూడా గ్రౌండ్లో తిరిగాను కాబట్టి. కానీ తర్వాత పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. పోల్ మేనేజ్మెంట్ కానీ, రేవంత్ రెడ్డి మాట్లాడడం, అటాక్ చేసే తీరు కానీ, నవీన్ యాదవ్ ఫ్యామిలీ ఇంకా 3 years ఉంది, ఏమైనా కావాలంటే గవర్నమెంట్ తోటే అవుతుంది అభివృద్ధి అనేటువంటి ఇది కాన్ఫిడెన్స్. సో ప్రజలు ఇటువైపు మళ్ళారు అనేటువంటిది. పోల్ మేనేజ్మెంట్ చేయలేరా అంటే అందరు చేస్తారు. ఇందాక మాట్లాడచ్చు హుజూరాబాద్లో డైరెక్ట్ ఒక 22 రోజులు నేను గ్రౌండ్లో ఉన్నా యాజ్ అ రిపోర్టర్గా. అక్కడ మొత్తం గ్రౌండ్ రియాలిటీ నేను తీసుకున్నా. ఓటుకు 6,000 ఇచ్చి మా కళ్ళ ముందు ఇచ్చారు. అఫ్కోర్స్ మేము ఏం చేయలేని పరిస్థితి, చూపించినాం, టీవీలో చూపించినాం, ఈసీ దృష్టికి తీసుకుపోయినాం. అది అడ్డుకోవాల్సింది ఈసీ, తీసుకోకుండా ఉండాల్సింది ప్రజలు. కానీ చూపించాం. అయినా ప్రజలు అక్కడ డబ్బులు తీసుకొని ఈటల రాయిందని గతంలో గెలిపించారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 14th ఈజ్ ద ఫైనల్ డేట్. 14th రోజు అస్సలు ఒరిజినల్ రిజల్ట్ వస్తుంది. పాలిటిక్స్ ప్రశాంత్ చెప్తా ఉందంటే ఈ నెంబర్స్కి స్టిక్ ఆన్ అయినా +/- ఖచ్చితంగా దాదాపు ఇవే రిఫ్లెక్ట్ అవుతాయి. మా గత ఫలితాలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు దానికే ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడిగర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.